ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రాంక్ బై తెలుగు. ఈ వీడియో గురించి ఏం మాట్లాడుకోవద్దులే, వీడియో అయిపోయినా మాట్లాడుకుందాం. క్రేజీ ఉండిద్ది, మంచిగా ఫుల్ లాస్ట్ వరకు చూడండి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండిద్ది. ఓకేనా? ఒకసారి మనం బైనానా యాప్ గురించి. హలో 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 సైరా, ఎక్కడున్నావు? హాయ్ అజయ్, ఎలా హాయ్ హాయ్, ఉన్నావు? నేను మంచిగానే ఉన్నా. నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. ఏంటి ఎప్పుడు కాల్ చేసినా లిఫ్ట్ చెయ్యవు? నువ్వే కాల్ చేసావు. అలా ఏం లేదు, ఊరికే మూడ్ బాగాలేదు, ఈవినింగ్ బయటకు వెళ్దాం అనేసి కాల్ చేశారు. ఫ్రీయేనా నువ్వు ఈవినింగ్? ఈవినింగ్ ఫ్రీనే. ఎక్కడికి వెళ్దాం? ఎక్కడ వచ్చాడు? ఊరికే మాల్కి వెళ్దాం, షాపింగ్ కి. షాపింగ్ మాల్ కా? ఓకే, నువ్వు వచ్చినాక లేట్ చేయకు, సరేనా? నేను వచ్చే ముందు కాల్ చేస్తా, నేను అప్పుడు రెడీ అయిపో. ఓకే ఓకే ఓకేనా? షూర్. నేను ఓకే అజయ్. ఇప్పుడు 2 అవుతుంది కదా టైము, నేను 4:30 ఆ టైంకి వస్తా. నేను రెడీ అయ్యి బయలుదేరే ముందు కూడా నీకు కాల్ చేస్తా, వచ్చేలోపు నువ్వు రెడీ అయిపో. అవునా? ఓకే అయితే. సరే, ఉంటా మరి. ఓకేనా? ఓకే, బాయ్. బాయ్. అరే రింగ్ అవ్వట్లా. రీఛార్జ్ ఆప్షన్ పొందడం కోసం ఏదైనా కీ ప్రెస్ చేయండి. నమస్కారం, కోవిడ్-19 అన్లాక్ ప్రక్రియ ఇప్పుడు దేశమంతా మొదలైపోయింది. హలో, వచ్చేసి ఆల్రెడీ నేను అపార్ట్మెంట్ కిందే ఉన్నా. ఎంతసేపు పట్టింది నీకు రావడానికి? వస్తున్నా, 2 minutes. రా. ఓకేనా? స్టార్ట్ చేయి. అసలే తెలుసు తనకి మనం ప్రాంక్ స్టార్ అని. మళ్ళీ డౌట్ వచ్చేసిద్ది. కెమెరా అసలు కనిపించలేదు. హాయ్ హాయ్, ఎక్కడికి వెళ్దామని? బయటికి వెళ్దాం. మనం ఎక్కడికి వెళ్దాం? షాపింగ్. ఓకే, వెళ్దాము. ఇంకా ఏంటి విశేషాలు? లాక్డౌన్ ముందు కలిసాం, మళ్ళీ ఇప్పుడే కలిసింది. అవును, చెప్పు. నువ్వే ఎలా ఉన్నావు? నేను మంచిగానే ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు? ఐఎమ్ గుడ్. ఇంకా ఎక్స్పెక్ట్ చేయలే వస్తానని. ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారా? ఒంగోలులో బాగున్నారా అందరూ? మా ఇంట్లో వాళ్ళు కూడా అందరూ మంచిగానే ఉన్నారు. నీకు ఇప్పుడు యాక్చువల్లీ నేను లాక్డౌన్ ముందే చెప్దాం అనుకున్నా, ఊరు వెళ్ళిపోయా. కాకపోతే అది కాక నీకేం చెప్పినా, కాల్లో ఏం చెప్పినా ప్రాంకేనా అంటావు, కాల్ ప్రాంకా అంటావు, లేకపోతే డైరెక్ట్గా కలిసి ఏమన్నా మాట్లాడినా కానీ ప్రాంక్ చేస్తున్నావా అంటావు. అందుకే నీకేమన్నా చెప్పాలన్నా కానీ భయం వేస్తుంది. ఏం నమ్మవు, ఎట్లాగో నీతో అర్థం కావట్లా. ఏం చెప్తావు? అదే ఏం లేదు, సర్లే తర్వాత చెప్తా. ఇంకెందుకు చెప్పినా కానీ నమ్మవు. ఏం లేదు, వెళ్దాంపా. ఎందుకు కన్ఫ్యూజన్ గా ఉన్నావు? చెప్పు. అదే సైరా, బాగున్నాయి టిప్స్ మంచిగా. ఆ టిప్స్ వల్లే మంచిగా హెల్తీగా ఉన్నా. బాగుందా ఇప్పుడు హెల్త్ కూడా బాగానే ఉంది. మంచిగా టిప్స్ అన్నీ పాటిస్తుంటే, నువ్వు చెప్పిన టిప్స్ అన్నీ, ఛానల్లో చెప్పిన టిప్స్ అన్నీ నాకు మంచిగా హెల్త్ మంచిగా ఉంది. అట్లా నాలాగా చాలామంది మంచిగా ఉంటారు. కాకపోతే సరిపోవట్లే ఆ టిప్స్ నిజంగా. చెప్తాం కాదు అంటే, నువ్వు నాతో పాటే ఉంటే ఇంకా మంచిగా నన్ను మంచిగా చూసుకుంటావుగా. ఏం చెప్తావు? ఏమన్నా చెప్తా వీడియో చూసుకో అంటావు, లేకపోతే నిద్ర పట్టట్లే అంటే ఇది ఫాలో అవ్వు, అది ఫాలో అవ్వు, ఆ జ్యూసులు తాగి జ్యూసులు ఫాలో అవుతున్నా. అది నాకు సరిపోవట్లా, హ్యాపీనెస్ ఉండట్లా లైఫ్లో. సర్లే, నీకు ఎంత డిస్కస్ చేసినా, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను నీకు ఐ లవ్ యూ చెప్పినా కానీ ప్రాంకా అంటావు, అంతే కదా? మామూలుగా అంటున్నా. సపోజ్ నేను నీకు ఇప్పుడు ఉండి ఐ లవ్ యూ చెప్పా, ఏమంటావు నువ్వు? అసలు ఎందుకు చెప్తావు? అరే నేనంటే నువ్వేమంటావు? ప్రాంకే కదా జే నా మీద. కాల్లో మొన్న ఒకసారి ఊరిగా మిస్యూజ్ చెప్పిన, మొన్న కాల్లో మిస్యూజ్ చెప్పినా కానీ ప్రాంకా, ఇక్కడ కూడా ఆన్లైన్ ప్రాంకా, మెసేజ్ ప్రాంకా అంటున్నావు. ఇంకేం మాట్లాడాను నేను? అంటే నా తప్ప అట్లా ఉండడం ప్రాంక్ స్టార్గా కాదు కదా. అదే ఇదే కదా, పర్సనల్ లైఫే కదా. ఏం లేదు సరేరా. అంటే ఎట్లా అంటే, ఇది నీకు చెప్పినా కానీ నువ్వు నన్ను తిడతావు. అంటే నీకు బాగా అలవాటు, నీకు బాగా అలవాటు పడిపోయా. అది నాకు అర్థం కావట్లే ఏమిటో. అదే చెప్పు అజయ్, ఫ్రీగా ఉంది, చెప్పు. ఫ్రీగా అంటే ఎప్పుడు మాట్లాడలేదు కూడా నువ్వు. అదే అందుకే అర్థం కావట్లా.
కాల్లో ఉన్నప్పుడు ఏవేమో చెప్పగలుగుతున్నా, డైరెక్ట్ మీట్ అవుతే నేను చెప్పలేకపోతున్నా. మీ డాడీ ఒప్పుకుంటాడా యూట్యూబర్ అంటే? ఒప్పుకునేదేంటి? అరే నువ్వు నటించకో, నీకు అర్థమైంది. అజయ్ నువ్వు నిజంగా ప్రాంక్ చేస్తున్నావు, ఇప్పుడు నా మీద ప్రాంక్ చేయాలని అనుకున్నా, నాకు అదే బాధ అనిపిస్తుంది నా మనసుకి. నువ్వు ఇప్పుడు నన్ను ప్రాంక్ చేస్తున్నావు, నాకు అర్థమవుతుంది. ఇంకా టాపిక్ ఎండ్ చేసేస్తే మనం బయటకు వెళ్దాం. ఇది కూడా ప్రాంక్ అనుకుంటున్నావా? నిన్నెవడు మార్చలేను నా జీవితంలో. అంటే నీకు ఐస్లో ఒరిజినాలిటీ కనిపించట్లేదా? ప్రాంక్ అనిపిస్తుందా నీకు? వీడియోస్ చూసి పిచ్చి పట్టింది, అందుకే అట్లా అంటున్నావు. చెప్పు సైరా. ఏం లేదు, మంచిగా నాకు అలవాటు నువ్వు అలవాటు పడ్డాం కాదు, నేను నీకు అలవాటు పడిపోయాను. నాకు అందుకే అట్లా ఉంది. ఇప్పుడు నైట్స్ పూట నీతో కాల్ మాట్లాడకపోతే నిద్ర కూడా పట్టట్లా. ఏం చేయమంట? మిస్ యూ అంటే నాటకాలు, ప్రాంక్ చేస్తున్నావు, కామెడీ చేస్తున్నావు అంటావు. ఇంకేం మాట్లాడమంటా నేను? అదంతా లవ్ కాదు అజయ్, ఏదో అట్రాక్షన్. అదంతా నువ్వు దాన్ని బట్టి 21 వచ్చింది ఏజ్. ఈ ఏజ్లో కూడా అట్రాక్షన్ ఉండిద్దా? అది నీకు హెల్త్ టిప్స్ కి ఇన్స్పైర్ అయ్యావు, సరే. అదంతా ఎందుకు ఇప్పుడు? నాకు ఇంకా లైఫ్ లాంగ్ కావాలి ఆ టిప్స్. లవ్ ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. ఏం కాదు, మీ డాడీని ఒప్పిస్తా. అరే నేను నచ్చలేదా? నువ్వు నచ్చావు యాజ్ ఏ ఫ్రెండ్. లవ్ వద్దు కాదు, ఆలోచించు. అట్లీస్ట్ అంటే టైం తీసుకున్నా పర్లేదు, ఆలోచించు. అసలు నువ్వు నాతో జోక్ చేస్తున్నావు అనుకున్నాను కానీ ఇన్ని రోజులు సీరియస్ గా అనుకోలేదు. నువ్వు నన్ను ప్రాంక్ చేస్తున్నావు, జోక్ చేస్తున్నావు అనుకున్నాను కానీ. అంటే ఇప్పుడు సపోజ్ నైట్ కూడా మనం కాల్స్ మాట్లాడుకుంటాం, లవ్ యూ మిస్ యూ అంటాను అప్పుడప్పుడు. అంటే అది కూడా ఫ్రెండ్ గా నువ్వు నన్ను మిస్ అవ్వవా? అరే ఫ్రెండ్ గా మిస్ అయితే మిస్ యూ అని ఫ్రెండ్కి ఎవరు చెప్పడు. అరే బయటికి రా కలుద్దాం అంటాం ఫ్రెండ్కి. మిస్ యూ అని ఎప్పుడు చెప్తాం? మనం ప్రేమించిన వ్యక్తికే చెప్తాం. నీకు ఆ మిస్ యూలో వీటిలోనే అర్థమైద్ది అనుకున్నా. ఇప్పుడు నుంచి చూడు. అసలు ఎందుకు నువ్వు ఇలా చెప్తున్నావు? అంటే నీకు నేను ఎందుకలా ఫీలింగ్స్ పెంచుకున్నావు? ఏమో నువ్వు అంత క్యూట్ ఉన్నావు, మరి నన్ను ఏం చేయమంట? అరే నవ్వకు, కొడతా నిన్ను. అట్లా నవ్వకు. ఇంత ప్రేమిచ్చా యాజ్ ఏ ఫ్రెండ్ అంటావు మళ్ళీ. యాజ్ ఏ గుడ్ ఫ్రెండ్స్, ఓకే. లవ్ ఇదంతా వద్దు. అసలు నాకు నమ్మకం లేదు, నాకు నచ్చదు కూడా. యాక్చువల్లీ మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్గా ఉందాం లైఫ్ లాంగ్, అంతే. నాకు కోపం వస్తుంది కూడా నేను చూస్తుంటే. నువ్వు అసలు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఐ లవ్ యూ. ఐ హేట్ యూ. అరే అప్పుడు ఐ మిస్ యూ అంటే మిస్ యూ టూ చెప్తావు. యూ యాజ్ ఏ ఫ్రెండ్స్ గా. నిన్ను లవర్ గా చూడలేదు. ఇప్పటి నుంచి చూడు. కూడా అనుకోలేదు. ఇప్పటి నుంచి చూడు. ఇది మొత్తం అట్రాక్షన్ అజయ్. అట్రాక్షన్ కాదు, 21 ఏజ్ లో అట్రాక్షన్ ఎట్లా వచ్చి చెప్పు? నువ్వు ఇన్స్పైర్ అయిపోయి నాకు బాగా నచ్చాయి, నాకు బాగా సూట్ అయ్యి తిని బాగా చెప్తుంది, ఆ ఫీలింగ్ లో ఉన్నావు. ఆ ఫీలింగ్ లో ఉన్నా కాదు, ఆ ఫీలింగ్ లో ఉన్నా కాదు. నీకు అర్థం కావట్లేదు షైరా. అంటే నీకు ఎట్లా చెప్తే నీకు అర్థమైతే కూడా నాకు అర్థం కావట్లా. లవ్ యూ. అజయ్ నువ్వు ప్రాంక్ చేయకు. ప్రాంకా? అర్థమైందా? ప్రాంక్ లో డైలాగ్ విని లవ్ యూ వచ్చిందంటే సీరియస్ అయిపోతాను. ప్లీజ్ అలా సైరా, అర్థం చేసుకో సైరా. నాకు నీ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని రాదు కూడా. నువ్వు నాకు మంచి ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్, అంతే. మంచిది కదా నేను? నా క్యారెక్టర్ మంచిది కదా? క్యారెక్టర్ గా అసలు ఎవరైనా వంక పెడతారా? మరి నువ్వు ఎందుకు పెడుతున్నావు? ఇలాంటి వాడికి మంచి అమ్మాయి వస్తది. ప్రతి అమ్మాయి ఇదే డైలాగ్ చెప్పిద్ది. అంటే క్యూట్ అయిన అమ్మాయి వస్తది. అంటే నువ్వు క్యూట్ లేవా? నేను క్యూట్ ఉంటా, నాకంటే క్యూట్ అమ్మాయి వస్తది. వద్దు, నువ్వు కావాలి. సరే అర్థం చేసుకో సైరా. అంటే నా ప్రొఫెషన్ తెలుసు కాబట్టి వీడు లవ్ యూ చెప్తే నా మీద ఒక ప్రాంక్ చేసేస్తాడు, ఒక వీడియో కవర్ చేస్తాడు నా మీద అనుకుంటావని. ప్రాంక్ కాదు. ప్రాంక్ అన్నావు అనుకో. సరే ప్రాంక్ అంటే కొట్టు, ఆలోచించు. అంటే ప్రాంక్ అయితే ఒప్పుకోవనా? అంటే ప్రాంక్ కాకపోతే ఓకేనా? చెప్పు. ఇంకెంత గట్టిగా కొడితే 80,000 సబ్స్క్రైబర్సే అయిపోయిద్ది. కింద చెక్ చేసుకో. సబ్స్క్రైబ్ చేయకపోతే ఉంటే సబ్స్క్రైబ్ చేసే అబ్బా, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి, ఓకేనా? ఓకే కాదు. అంటే నువ్వు ప్రాంక్ నువ్వు ఇలా చెప్పావు, నాకు అర్థమవుతుంది. ఇది మొత్తం ప్రాంక్ కాదు. చూసుకో, కెమెరా ఎక్కడైనా ఎత్తుకోపో. లే, నా కార్ కూడా ఇక్కడ ఉంది. ఎక్కడ పెడతా? కార్లో పెడతా, విడిగా పెడితే. నువ్వు ఎందుకు ఈ డిస్కషన్? ఇప్పుడు మనం బయటకు వెళ్దాం అనుకుంటున్నాము, ఇదంతా ప్రాంక్. నువ్వు ప్రాంక్ చేసి టైం వేస్ట్ చేయకు, మనం బయటకు వెళ్ళిపోదాం. చెప్పేది వింటావా? అసలు ఇంత క్రిటికల్ సిచ్యువేషన్లో బయటికి ఎందుకు వస్తాను నేను? షాపింగ్కి వెళ్దామని ఒక అమ్మాయి ఫోన్ చేయగానే. స్వీటీ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం. ఈ ప్రేమ కన్నా దరిద్రమైంది ఇంకోటి ఉండదు స్వీటీ.
లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఆపు లవ్ యూ ఆపు. లవ్ యూ. కోపం వస్తుంది, ఏం చేయాలి? కొట్టేనా? సరే ప్రేమ లేకపోతే కొట్టు. అజయ్ ఇంకా చాలు ప్రాంక్. ప్రాంక్ కాదు కావుంటే నీతో రేపు కూడా డిస్కస్ చేస్తా. సరే ఇక్కడ అంటే జస్ట్ అపార్ట్మెంట్ ముందు బ్లాక్ చేశాడు, ఇంకా ప్రాంక్ ఇది పక్కా ఫిక్స్, కరెక్ట్గా టైంకి రమ్మన్నాడు అని డౌట్ పడమాక. సరే ప్లీజ్ అర్థం చేసుకో. ప్లీజ్ అజయ్ ఇట్లా జోక్స్ వద్దు, నాకు లవ్ అంటే అసలు ఇంట్రెస్ట్ లేదు, వద్దు. అవును. ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం. అప్పుడు నేను ఒకసారి అడిగాను నేను చాట్లో, అంటే బాయ్ ఫ్రెండ్ ఉన్నా అంటే లేడు, మంచిగా అవుతాను వస్తే బాగుంటుంది అన్న. నేను మంచిగా ఉన్నాయి చెప్పొచ్చు కదా. ఏంటి చెప్పొచ్చు? లవ్ యూ టు. అసలు I can't accept. ఏంటి I can't accept. ఇంగ్లీష్ వాళ్ళ మీరు His name is John C. డైలాగులు ఇంగ్లీష్లో చెప్తున్నావు, నేను ఒప్పుకోను. ఒప్పుకోవా? ఓకేనా? సరే పద. మన ఇద్దరం మంచి ఫ్రెండ్స్ గా ఉన్నాం, నువ్వు కూడా డిలీట్ చేసేయి. నేను ఫ్రెండ్గా ఉండను, నేను బ్లాక్ చేస్తా. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయి నాకు ఇంకెందుకు, నాకు వద్దు. ఏమన్నా ఇప్పుడు అంటే ఇప్పుడు జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, ఇప్పుడు అబ్బాయి అమ్మాయిని లవ్ చేసిన తర్వాత ఫ్రెండ్గా ఉండలేడు. వాడు ఫ్రెండ్గా ఉన్నాడంటే నటిస్తున్నట్టు, అర్థమైందా? నేను నువ్వు నా ఫ్రెండ్ కాదు, నాకెందుకు ఇంకా. మంచిగా లవ్ చేసుకుందాం, పెళ్లి చేసుకుందాం. నీకు నా మీద లవ్ ఫీల్ ఉంది, నాకు నీ మీద లేదు కదా. తెప్పిస్తా. అంటే జస్ట్ ఫ్రెండ్ లాగా మాట్లాడా ఇప్పటివరకు, ఇప్పటి నుంచి ఫీలింగ్స్ తెప్పిస్తా. బ్లాక్ చేసేస్తావు అనమాట. సరే అర్థం చేసుకోవచ్చు కదే. సర్లే ఒప్పుకోవా? ఫైనల్ ఒప్పుకోవా? సర్లే పో, నీ కర్మ. అగో అక్కడ కెమెరా కనిపిస్తుంది చూస్తావా, కార్లో, అక్కడ వైట్ కార్లో. ప్రాంకా? ప్రాంక్ చేస్తున్నావా? అసలు చెప్పాను కదా ప్రాంక్ అని, ఎందుకు ఇలా ఏడిపించావు? అట్లా ఏం లేదు. ఫీల్ అయ్యానో తెలుసా? నువ్వెందుకు ఇలా అంటే చెప్తున్నావు? అందరూ అడుగుతున్నారు, బ్రో ఏంటి బ్రో అదివరకు క్యూట్ అమ్మాయి ఒక అమ్మాయితో చేసావు, ఈ మధ్యలో చేయలేదంటే నా ఫ్రెండ్స్ లిస్ట్లో మొత్తం క్యూట్ ఉండేది నువ్వే, అందుకని నీతో చేసా. తప్ప వద్దా? వీడియో పెట్టొద్దా? చండాలంగా ఉంటుందేమో వీడియో. చండాలంగా ఉండిద్ది, అంత అందంగా ఉన్నావు నువ్వు, ఇంకెందుకు చండాలంగా ఉండేది వీడియో? అజయ్ నా మీద ప్రాంక్ ఎలా చేయాలనిపించింది అజయ్? షాపింగ్ అని అంటే నువ్వు ఇలా ప్లాన్ చేస్తావా? షాపింగ్ అంటే వచ్చేస్తారు డైరెక్ట్, మంచిగా రెడీ అయ్యి మేకప్ పెట్టుకొని వచ్చావు. కరెక్ట్గా నేను అందుకే షాపింగ్ అని అడగగానే ఓకే అన్న, అట్లానే రెడీ అవుతాను ఎక్స్పెక్ట్ చేసి. చాలా టెన్షన్ పడ్డాను తెలుసా, మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్, నువ్వు ఇలా చెప్పేసరికి నాకు ఒకసారిగా హార్ట్ బ్రేక్ అయిపోయింది. అయ్యో సరే యాక్సెప్ట్ చేస్తావా రియల్గా చేస్తే? చేయొచ్చు కదా, ఏమైంది, మంచిగా ఉన్నాయి కదా. మంచోడు అయితే వెళ్దాం. సో ఫ్రెండ్స్ వీడియో చూసారు కదా, మీకు నచ్చే ఉండిద్ది అనుకుంటున్నా. నచ్చితే ఒక లైక్ వేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. అబ్బా ఇంకెంత 80K అయితే 1 million అయిపోయింది, ఓకేనా? తిన్న నా ఫ్రెండ్ సైరా. వీడియో ఎట్లా అనిపించింది? చాలా బాగుంది, కానీ నా మీద ప్రాంక్ చేస్తాను అస్సలు అనుకోలేదు నేను. కానీ ప్రాంక్ అని చెప్పినా కొంచెం రిలాక్స్గా ఫీల్ అయ్యాను. అవునా? సరే తిను హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ చెప్తా ఉండిద్ది. సో ఒకసారి తెలుగు హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ తిన ఛానల్ విజిట్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి టిప్స్ ఉంటాయి, ఓకేనా? ఉంటాం మరి. జై హింద్.